మెట్రో రైల్పై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యాహ్నం అధికారులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. అంతకుముందు సీఎంతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైల్ పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం, మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై నిన్న ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు వికే సారస్వత సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. మెట్రో రైల్పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, మెట్రో రైల్పై అటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం అధికారులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఆ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఇటీవల కొన్ని వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేయడం, ఏదైతే అసెంబ్లీలో ఇటు ఫార్మసిటీని రద్దు చేయడంతో పాటు అదేవిధంగా శంషాబాద్ అంటే ఇక్కడ రాయదుర్గం నుంచి శంషాబాద్కి వెళ్ళేటువంటి మెట్రో మార్గాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో, ఎల్ఎన్టీ అధికారులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే నిన్న మీడియాతో జరిగినటువంటి చిట్చాట్ కార్యక్రమంలో ఇందులో ఈ విమానాశ్రయానికి మెట్రోను గాను, అదేవిధంగా మెట్రో ఫార్మాసిటీని కానీ రద్దు చేసే అవకాశం లేదని చాలా స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు అధికారులతో సచివాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏదైతే నిన్న చెప్పినట్టుగా ఇటు చంద్రాయనగుట్ట నుంచి శంషాబాద్, అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయా పాత బస్తీ అంటే చంద్రాయనగుట్ట మెయిన్ జంక్షన్ లాగా, అంటే అమీర్పేట అదేవిధంగా ఎంజీబీఎస్ ఉండేలాగా విధంగా ఒక జంక్షన్ కూడా అక్కడ చంద్రాయనగుట్టలో ఏర్పాటు చేయనున్నట్టుగా స్పష్టం చేశారు. మొత్తం మీద ఎయిర్పోర్ట్ అయితే మెట్రో రైలు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినట్టు సాధ్యాసాధ్యాల పైన రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇందులో మియాపూర్ నుంచి రామచంద్రాపూర్ వరకు కూడా మెట్రో రైలు ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చాలా స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఆస్తులను ఏదైతే ఆస్తులు సంబంధించి అంటే రోడ్ సైడ్ ఉండేటువంటి మెట్రో మార్గాల్లో ఉండేటువంటి ఆస్తులను స్వాధీనపరచుకోవడానికి అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ ఎంత ఉంటుంది, ఒకవేళ ఆస్తులను కూడా ప్రభుత్వం తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి అంటే భవనాల తొలగింపు కార్యక్రమాలు లాంటివి చేపడితే వాటికి కట్టాల్సిన నష్ట పరిహారం, దానికి సంబంధించినటువంటి ఆ మార్గాలు అన్నిటి మీద కూడా రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో సుల్తాన్పూర్, అమీర్పేట మార్గాల నుంచి వెళ్తున్న సందర్భంలో కొంతమంది వ్యాపారులు ఆందోళన చేశారు. కానీ దానికి సంబంధించి మాత్రం ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా పనులు సాగిపోతాయి. ఇప్పుడు మెట్రో రైలు కూడా నడుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఆ మార్గాల్లో కూడా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, అంటే ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రైవేట్ ఆస్తులు కానీ, కోర్టులో ఉన్నటువంటి అంశాలు కానీ ఏమైనా ఉన్నాయని కూడా దాని మీద రివ్యూ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపుగా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. మాధురి అండ్ బ్రహ్మాజీ, రాజధాని మెట్రో రైల్ పొడిగింపుకు సంబంధించి సమావేశంలో డిస్కస్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఉంటుంది, ఖచ్చితంగా. ప్రస్తుతం మాత్రం ఏదైతే రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో రైలు వరకు జరుగుతుంది సర్వే జరిగింది. ఎక్కడెక్కడ స్టేషన్లు ఉండాలి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి దాన్ని అంటే ఆనుకుని వెళ్తున్నటువంటి మార్గాల్లో ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు ఉండాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టును అంతా రద్దు చేసి ఇటు మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మార్గాన్ని వేయడానికి అంటే ఇది అంత వైబిలిటీ కాదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాయదుర్గం నుంచి చేయడం వల్ల ఎటువంటి అవకాశం ఉండదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెట్రో రైలు వేయాలని చెప్పిన ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇటు ఓల్డ్ సిటీని టచ్ చేస్తూ ఎంజీబీఎస్ నుంచి వయా చంద్రాయనగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్టు, అక్కడి నుంచి మళ్ళీ మిగతా మార్గాల నుంచి కూడా అంటే నాగోల్ నుంచి ఇటు వయా చంద్రాయనగుట్ట,
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు వేయాలని చెప్పించారు. సో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి మొత్తం సర్వే అంతా చేసిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజయ్.